హాయ్లో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ క్యాప్సికమ్ గ్రేవీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఉంటుందండి. క్యాప్సికమ్ బాగా వాష్ చేసి తుడిచి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని పల్లీలు ఇంత తీసుకున్నానండి, బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక 10 క్యాషూ నట్స్, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు నానబెట్టుకున్నాను. జీడిపప్పు ఒక 10 అండి, గసగసాలు ఒక టేబుల్ స్పూను. పల్లీలు వేగిపోయాయండి, సిమ్లో వేయించుకోవాలి. తర్వాత నువ్వులండి, ఇది రిపీట్ అయిందండి, ఇది నానబెట్టుకున్నది. నువ్వులు అంత క్వాంటిటీ తీసుకున్నానండి. తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అంతండి. కాస్త జీలకర్ర. ఇవన్నీ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలండి మిక్సీ జార్లోకి ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నది మిక్సీ జార్లో వేసుకుని కాస్త పసుపు, కారం, ఉప్పు, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఇవన్నీ అండి, ఒక టమాటో తీసుకున్నానండి. మనం వేయించుకున్నవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఒక టమాటో తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ చింతపండు వాడట్లేదండి, ఆమ్చూర్ పౌడరు తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత ఒక టమాటో, పల్లీలు, నువ్వులు, ధనియాలు ఇవన్నీ వేయించుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలండి. కొబ్బరి తురుము అండి, ఇది కొబ్బరి తురుము కూడా వేసి, అంటే నా దగ్గర కొబ్బరి తురుము ఉందని వేసుకున్నానండి, లేకపోతే అది కూడా కాస్త వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి, మిక్సీ జార్లోనే. ఇప్పుడు క్యాప్సికము ఇలా కట్ చేసుకోవాలండి, లోపలున్న విత్తనాలు తీసేయాలి. విత్తనాలు తీసుకుని స్టఫ్ చేసుకోవాలండి. ఇలా చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. గసగసాలు హెల్తీ అండి, నానబెట్టుకుని చేసుకుంటే. నువ్వులు హెల్తీ రెసిపీ అండి. అన్నీ ఇలా స్టఫ్ చేసుకోవాలండి. మీకు అలా అంటే మామూలుగా మీరు ఒక దాంట్లో 4 ముక్కలు చేసుకొని అయినా వేసుకోవచ్చండి. మామూలుగా స్టఫ్ చేసుకోకపోయినా ఒక దాంట్లో 4 పీసెస్ అలా చేసుకొని అయినా వేసుకోవచ్చు. విత్తనాలు ఉంటే బాగా కారంగా ఉంటాయండి, అందుకని విత్తనాలు తీసేసి మనం మిగతావన్నీ కూడా స్టఫ్ చేసుకుంటాము. అన్నీ స్టఫ్ చేసుకున్నామండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇంకొంచెం వేసుకుంటానండి, అది స్కిప్ అయింది. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటాను, అది స్కిప్ అయిందనమాట. బాగా మగ్గించుకోవాలండి. ఆ మసాలా అనేది క్యాప్సికంలోకి పట్టాలి, ప్లస్ క్యాప్సికం మగ్గిపోవాలి బాగా.
లిడ్ పెట్టేస్తే మగ్గిపోతుంది త్వరగా. ఒకసారి తిప్పేసుకొని ఇప్పుడు తెరిచి చూడాలండి మగ్గిందా లేదా అని. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి, బాగా మగ్గిపోయాయి అన్నీను. ఇప్పుడు ఆ మిగిలిన మసాలా వేసుకోవాలండి ఇందులో. బాగా మిక్స్ చేసుకుని ఇది కాసేపు మగ్గించుకోవాలి ఆ మసాలాతో పాటు. రండి ఆ మిక్సీ జార్ బాగా వాష్ చేసుకుని, అంటే ఒకసారి తిప్పేస్తే అంతా వచ్చేస్తుందండి. మిక్సీలో వాటర్ పోసి, జార్లో వాటర్ పోసి ఒకసారి రన్ చేసుకుంటే మొత్తం మసాలా అనేది వచ్చేస్తుంది. ఆ వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇంకాస్త అంటే ఇది గ్రేవీ ఫాము కన్సిస్టెన్సీ మనకి వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ అండి, ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను నేను గరం మసాలా పౌడరు. సిమ్లో పెట్టేసేయాలండి. సిమ్ ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి ఉంచేస్తే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. లాస్ట్లో అండి మనం కొత్తిమీర చాప్ చేసుకుని గార్నిష్ చేసుకోవాలి. చూసారా, నూనె అంతా తేలుతుంది చూడండి. అయిపోవచ్చిందండి, ఇంకా రెడీ అయినట్టే. క్యాప్సికమ్ గ్రేవీ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెసిపీ రెడీ అయిందండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. మా పెట్టేది షార్ట్స్లో పెడతానండి, లాంగ్లో క్రాఫ్ట్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.